తనని టార్గెట్ చేసే వ్యవస్థలకి సరెండర్ అవ్వటం లేదా ఎదురు తిరగటం, ఇది రాజకీయాల్లో ముఖ్యం. ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, మరి చెన్నారెడ్డి గారి అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి లాగా మిగిలిపోలేదు జగన్. ఎందుకు? మొండిగా ఎదురు తిరిగాడు కాబట్టి. వాళ్ళని కూడా జైల్లో పడేస్తామంటే భయపడిపోతారు. ఇతను ఆ భయపడలా. సోనియా గాంధీని ఎదిరించినా, లేకపోతే ఇవాళ రోజున ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి కూటమి తెలుగుదేశం పార్టీ, ఆషామాషి కాదు. రాజశేఖర్ రెడ్డిని కూడా ముందుకు కదలనీయకుండా చేయగలిగింది. నరేంద్ర మోడీనే కంట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. వాజ్పేయిని కంట్రోల్ చేయగలిగింది, అద్వానీని కంట్రోల్ చేయగలిగింది. కానీ నరేంద్ర మోడీని కంట్రోల్ చేయలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీనే అంతకుముందు అంతటి అవమానాలు కూడా పక్కన పెట్టేసి మళ్ళీ కలవాల్సి వచ్చింది కదా. ఆ స్థాయిలో అందరినీ దారికి తెచ్చుకోగలిగింది ఆ కూటమి, ఆషామాషి కాదు. లీగల్ పక్కా కమాండ్ ఉంది, ఫైనాన్షియల్ ఫుల్ సౌండ్ పార్టీస్, మ్యాన్ పవర్ అద్భుతం, అలాగే తెర వెనక పెద్ద మనుషులు బోల్డ్ అంతమంది సహకారం ఉంటుంది. వ్యవస్థలలోని ముఖ్యులు మొత్తం ఉంటారు. ఇక్కడ ఆ వ్యవస్థలని ముట్టుకోలేకపోయారు ఎవరో కూడా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరో కూడా. కెలికినోడు మొట్టమొదటి రాజశేఖర రెడ్డి, ఈనాడుని మార్గదర్శిని దెబ్బ కొట్టడం ప్రారంభించినటువంటి వాడు. అయిపోవాల్సి వచ్చింది అతను కూడా. బట్ జగన్ వచ్చేటప్పటికి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ వచ్చాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆర్థిక మూలాలు, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, ఈ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ సామాన్యుడు ఎంత సంపాదించుకున్న ఆ డబ్బు ఈ రెండు వ్యవస్థల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రెండు వ్యవస్థలని ఇక్కడ ప్రజల దగ్గరికి తీసుకొచ్చాడు, ఉచితం వైపుకి తీసుకొస్తున్నాడు, మెరుగైనటువంటి ప్రభుత్వ విధానం వైపు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఆ రెండు వ్యవస్థలు అంగీకరిస్తాయా? ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వందల కోట్లు పెట్టైనా సరే జగన్ గద్దె దించడానికి చంద్రబాబుకి సపోర్ట్ చేసి తీరుతారు. అదే సందర్భంలో గనులు, మద్యం, ఇవి ఇసుక ఇట్లాంటివి వాటిట్లో విపరీతంగా తినేసేటటువంటి అవకాశం కింద నుంచి పై దాకా. ఇదివరకు ఎట్లా తిన్నారన్నది కనబడుతుంది. ఇప్పుడు తినట్లేదని చెప్పను, అది ఏ ఒక్క ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తుంది, అది జగన్ దగ్గరికే వెళ్తుండొచ్చు. మిగతా కింద వాళ్ళని ఎవరిని తిన్న ఇట్లా. దాంతో పబ్లిక్కి ఆ వ్యవస్థ పరంగా డైరెక్ట్గా అక్కడే ఉంది. ఆయా వ్యవస్థలు ఏళ్ల తరబడిగా, దశాబ్దాల తరబడి రాష్ట్రాన్ని శాసించినటువంటి, రాజకీయాల్ని శాసించినటువంటి ఆ వ్యవస్థలు ఇప్పుడు జగన్ని ఏం చేయడానికైనా వెనకాడో, జగన్ ఎట్టి పరిస్థితిలో రాకూడదని కోరుకుంటే వాళ్ళు చంద్రబాబుకి సపోర్ట్ చేస్తారు. అదే సందర్భంలో ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు, ఇక ఏదైతే చెప్పేటప్పుడు ఉపన్యాసాలు అద్భుతంగా చెప్తూ వ్యవస్థలు బాగుండాలని, ఒక ఉపాధ్యాయ వ్యవస్థ దగ్గర నుంచి ఇతర ప్రభుత్వ రంగ వ్యవస్థలు, ప్రభుత్వ సిబ్బందిగా పనిచేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. జీతాలు లేట్గా అవుతూ ఉండటం, తమ ఇష్టం వచ్చినట్టు నడవనీయకుండా అడ్డుపడుతూ ఉండటం అన్నట్టు. ఇన్ని వ్యవస్థల మధ్యలో ఏమైనా సరే చేస్తే వెంట నిలబడేటటువంటి మీడియా, ఎంత తప్పుడు దాన్నైనా సరే కరెక్ట్గా చూపించడం, ఎంత కరెక్ట్ దాన్నైనా తప్పుడుగా చూపించగలిగేటటువంటి మీడియా వ్యవస్థ, తమ ఉనికి కోసం జగన్ని నాశనం చేయడానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి మధ్య జగన్ అసలు బతకగలుగుతాడా? గెలిస్తే బ్రతుకుతాడు, ఓడితే ఏమైనా అవ్వచ్చు. అప్పుడు ఒక ఆనాడు ఎన్టీ రామారావు బ్రతుకుని ఎలా అయితే అవమానకరమైనటువంటి, అవహేళనకరంగా చూపించారో అదే తరహాలో చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.